కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో భూములు ఆక్రమణకు గురయ్యాయి ఏవైతే అసెంట్ లైన్లు ఉన్నాయో వాటన్నింటి కూడా ఒక మంత్రికి బదలాయింపు జరిగింది. అట్లాగే 22A కూడా చాలా వరకు ప్రైవేట్ భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డాయని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ లేలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రాని అన్ని ఆధారాలతో వచ్చి మీకు ప్రూఫ్ చేస్తానని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ వద్ద కూడా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి మీడియా పాయింట్కి వెళ్తున్న సందర్భంలో కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. అక్కడ కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మాత్రం లోపలికి వెళ్ళించారు. అయితే మిగతా బీజేపీ నాయకులు కూడా ఎవరిని కూడా లోపలికి వెళ్ళించే పరిస్థితి లేదు. అసలు వీళ్ళు బీజేపీ నాయకులు ఏం డిమాండ్ చేస్తారని తెలుసుకుందాం. మీరు ఏం డిమాండ్ చేశారు రెవెన్యూ శాఖ మంత్రిని? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ధరణి పేరు మీద ధరణి పోర్టల్ ద్వారా కోట్ల రూపాయల ఎన్నో వందల ఎకరాల వేల ఎకరాల భూములను స్వాహా చేశారు. ఈరోజు ఆ మిగిలిన భూములను నాకడానికి భూభారతి పేరు మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఏమిటంటే ఏదైనా మీరు ఏదైతే క్లియరెన్స్ ఇస్తుండ్రో 22A సెక్షన్ ప్రకారంగా దాన్ని ట్రాన్స్పరెంట్గా మీరు పోర్టల్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఎంతోమంది పేద ప్రజల భూములను లాక్కొని బలవంతంగా లాక్కుంటున్నారు. ఈరోజు గ్రామాలలో వెళ్తే ఎక్కడ పడితే వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి ప్రభుత్వంకు ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు, 6 గ్యారంటీలు ఇచ్చిన అవన్నీ మర్చి కేవలం మట్టుకు సంపాదన కోసం అదేవిధంగా ఢిల్లీకి నిధులు మూటలు చేరవేసే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే మీరు వచ్చి చర్చ చేయాలి. మా ఫ్లోర్ లీడర్ గారు పొంగిలేటి శ్రీనివాస్, మా ఫ్లోర్ లీడర్ లేలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. అదేవిధంగా లేదంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని మేము బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాము. 22A కింద కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా అన్ని నిషేధిత జాబులో పెట్టారు. చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. ఫస్ట్ లాస్ట్ టైం ఏమో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏంది ధరణి అని చెప్పేసి, ఇప్పుడేమో భూభారతి అని చెప్పి వీళ్ళు ఫస్ట్ కొట్లకి ఏంటంటే అందరికీ భూముల మీద పడి సంపాదించుకోవాలి. అరే బీదోలో భూములు బ్లాక్ చేయడానికి నీకు ఎవడా అధికారం ఇచ్చింది? అసలు ఎవనబ్బా సొమ్మది ఏంది మీ కథ ఏంది అసలు నాకు అర్థం కాదు. అప్పుడేమో వాడు బ్లాక్ చేసి వాడు ఇబ్బంది పెట్టిండు, దాని మీద అది ఇది ఉందని చెప్పి మళ్ళీ భూభారతి చట్టం తీసుకొచ్చి వీళ్ళు పెడుతున్నారు. ఇలా మా ఫ్లో లీడరు మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిండు, నువ్వు తప్పు చేసిన మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిండు. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు చేసిన తప్పులు నేను చెప్తా అంటుండు. మీడియా పాయింట్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు విధంగా అవినీతి చేయలేని మీకు నమ్మకం ఉంటే రండి చర్చకు. మీరు ఎవరిని అనుకుంటున్నారు? మీరు తమాషాలు అవుతున్నాయి తెలంగాణలో. బిడ్డ మీరు నెల కట్టాల్సిన కిస్తు గురించి ఢిల్లీకి మా భూములు తీసుకుంటారు, మీరు మా భూములు అమ్ముకుంటారు. ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని తరుముతాము, మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేస్తాం మేము. అంటే 22A కింద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా అందులోనే వేసారు, మా తప్పేం లేదు, అంత అధికారులు లేదని చెప్పేసి కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి అని కాదు, మొత్తం టోటల్ వీళ్ళు అంతా అలీబాబా 400 పీసులు వీళ్ళంతా అందరు భూములు రేపు అన్ని బయటకు వస్తాయి. చాలీచోరులు అంతా ప్రతి మంత్రి కూడా ఇలా అవినీతిలో ఉన్నాడు. ఇలా సీఎం ఉన్నాడంటే 100% ఉంటాడు. మరి ఎందుకున్నాడు? సీఎం ఇల్లు ఉంటుంది, సీఎం భూమి ఉంటుంది. ఎందుకంటే కబ్జా కోరలే కదా వీళ్ళంతా. మీరు ఏదేమైనా కానీ ప్రజల భూమి బీదోల భూమిని మీరు బ్లాక్ చేసినట్టయితే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడైతే దేశానికి వెన్నెముక రైతే రాజా అన్నారురా, అదేవిధంగా ప్రజల యొక్క పాలన అన్నారు. ప్రజలను ఏ విధంగా అధికారంలోకి వచ్చే ముందు ప్రజల గురించి రైతుల గురించి ఏదైతే ఈ ప్రభుత్వం మాట్లాడిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కేలి జగాకోర్ల రాజకీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గతంలో ధరణి పేరుతో ఈ రైతులను 100 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళకు దారదత్తం లేదు. కాబట్టి అయితే ప్రజాప్రభుత్వం ఉందో కేవలము స్టాచ్యూలు పెట్టి బీసీలను ఒక్కటి చేస్తున్నారు. కానీ వీళ్ళు 42% రిజర్వేషన్ మర్చిపోయారు, 6 పథకాలు అవి మర్చిపోయినరు. కేవలము వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి లూటి చేయడానికి ఈ కాంగ్రెస్ దేవుళ్ళ మీద ఒట్టుదిని, అన్ని దేవుళ్ళ మీద ఒట్టుదిని ఇది ప్రజాపాలనని ఈరోజు ఈ రకంగా దోచుకుంటున్నారు. దీని ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది.
ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క భూములను మొత్తం దోపిడీ చేస్తుంది. ఒకవేళ మంత్రులు కనుక ఎట్లాంటి అవినీతి కనుక చేయకుంటే ఎల్ఐటి మహేశ్వర రెడ్డి ఇచ్చిన సవాల్ను స్వీకరించి వెంటనే మీడియా పాయింట్కి వచ్చి తన చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలని చెప్తున్నా. అట్లాగే లేని పక్షంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, గన్ పార్క్, హైదరాబాద్.